అంటే ఆన్ అయింది ఇది. అవునండి ఆన్లోనే ఉంది. కనపడట్లేదా? చేతులు వణుకుతున్నాయండి. పసుపు తీసుకుని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం मैजिक का है ये नया अवतार। नए दिन की होगी इस्तिनम्मा exciting वायनो। शुरुआत। छू मंतर इस्तिनम्मा वायनो इस्तिनम्मा वायनो जगत के मैजिक से बनेगा कुछ न्यू। मैजिक होगी दोस्ती और मस्ती होगी ब्रांड न्यू। ఒకసారి లేచిన चमत्कार देखिए न्यू सीजन ऑफ जय जगन्नाथ मंडे टू फ्राइडे सुबह 9:30 అయ్యో పెట్టుకొని ఎప్పుడు लोगों पर అంటే ఫోన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే ముగ్గురికి అయితే నేను వాయనం అయితే ఇచ్చిన, వీళ్ళ ముగ్గురికి అయితే ఇచ్చేసిన అనమాట వాయనం. యామ్ని చూడండి నాకు ఇవ్వట్లే మమ్మీ వాళ్ళకి ఇస్తుందని వీళ్ళకి ఇచ్చినాక మళ్ళీ యామ్నికి కూడా అయితే ఇచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్. ఈరోజు చూడండి నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా. ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే చూసాను ఫ్రెండ్స్. నేను ఎలా చేసినో నా స్టైల్లో నేను చేసిన. ఒక్కొక్కరు ఒక్కో తీరు చేస్తారనమాట. నేను ఈరోజు ఏమేమి చేస్తున్నా చూడండి. సప్పగారెలు, పాలు పొంగిస్తున్న పాయసం, సప్పగారెలు, మంచి శనగలు, పులిహోర. నేనైతే ఇంక 5 రకాలైతే చేస్తున్నా. అట్లనే చూడండి ఇవైతే పసుపు కుంకుమ, ఇంకోటి సోంపులు అనమాట. అన్నీ అయితే తీసుకొచ్చుకున్నా చింతల బస్తీ పోయి. అట్లనే ఆకు, ఒక్కలు, ఒత్తుల ప్యాకెటు, అఖండ జ్యోతి, ఇదైతే అగరవత్తులు, బొగ్గులు చూడండి ప్యాకెట్ 20 రూపాయలు. ఇంకా అట్లనే పసుపు కొమ్ములు, గంధం. ఇవైతే చిన్న గాజులు అనమాట, వేస్తా కదా పోయినసారి వేసినట్టు అదేం వస్తారు. ఇంకోటి హారత కర్పూర బిళ్ళలు, కుంకుమ ప్యాకెటు, పసుపు ప్యాకెటు, అమ్మవారిది రూపు అనమాట. అమ్మవారి రూపు కూడా తెచ్చుకున్నా. నేను ఫస్ట్ టైం అయితే అమ్మవారి రూపు అయితే పెడుతున్నా. నేనైతే ఎప్పుడు పెట్టలేదు, ఈసారి అనమాట పెట్టింది. ఇక్కడైతే పీసున్న కొబ్బరికాయ కూడా పెట్టిన. పీసున్న కొబ్బరికాయ ఇంట్లో ఉండాలా అంటారు పిల్లలు ఉన్న దగ్గర, అందుకైతే నేను పీసున్న కొబ్బరికాయ కూడా అయితే తీసుకొచ్చిన. 2 డజన్ల అయితే అట్టి పండ్లు అయితే తీసుకొచ్చిన. అట్లానే 2 కట్టల ఇస్తరాకులు కూడా తీసుకొచ్చిన. అందరికి వాయన మీనికే 2 కట్టలు ఇస్తరాకులు, 2 డజన్ల అరటి పండ్లు, ఇంకా బత్తాయి అయితే ఏమంటారు ఆరెంజ్లు, ఆల్బక్రా పండ్లు, ఇంకా అవి అన్నీ తీసుకొచ్చినాం. ఇంకా అట్లనే అమ్మవారి ఫోటో అయితే తీసుకొచ్చినాం చూడండి, లక్ష్మీదేవిది. నేను పోయినసారి కూడా చేసిన కానీ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయనేసి మా ఆయన తీసుకుపోయి గుళ్ళ పెట్టి వచ్చిన అమ్మవారిది అయితే తెలియక. ఇంక ఈసారి అయితే మళ్ళీ కొత్తది అయితే తెచ్చుకున్నా. అట్లానే గాజులు అయితే 5 డజన్ల గాజులు అనమాట. రెడ్ గ్రీన్ తీసుకొచ్చిన. చూడండి అందరికైతే 3 గాజులు, 2 గాజులు ఇచ్చిన అనమాట. నేనైతే మొత్తానికైతే 28 మందికి అయితే వాయినం అయితే ఇచ్చిన. నేను ఎలా ఇచ్చినో, ఎంతమందికి ఇచ్చినో, నేను ఎంతమందికి కాడ తీసుకున్నో మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. అట్లనే మొక్కజొన్న కంకులు కూడా తీసుకొచ్చిన, ఆరెంజ్ మొక్కజొన్న కంకులు. పూలు అయితే 200 పెట్టి దొరికేటట్టుగా లేవన్నమాట, మస్తు రేట్ అవుతున్నాయి.
అందులో ఒకటి ఏంటంటే నేను పెళ్ళికి వచ్చిన కదా, నేనైతే పెళ్ళి వీడియో కూడా పెడతా. ఏమో అయితే అయింది ఆ వీడియోస్కి అయితే ఎడిట్ అయితే కానీకైతే కొంచెం మొత్తం ఎడిట్ చేసుకున్నా, ఒకటి డిలీట్ చేయబోయి ఒకటి డిలీట్ చేసిన అనమాట. ఆ వీడియోస్ ఏమన్నా ఒక్కడ సంపాదించి మళ్ళీ నేను మీకైతే ఫుల్ వీడియో అయితే పెడతా. ఫస్ట్ అయితే ఒక బ్లాక్ అయితే పెడతా, తర్వాత ఇంకోటి కూడా పెడతా చూడండి. ఇంకా అట్లనే ఒక గిన్నెలు అయితే పసుపు పోసుకున్నా. ఫస్ట్ అయితే పీట అయితే మంచిగా గడుక్కున్నా. నేనైతే పీట అంతా పసుపు పూయలేదు, ఎందుకంటే అది నా పీట కాదు మేడం వాళ్ళది. అందుకే అట్లా శాస్త్రం ప్రకారం జరంతా పసుపు పూసి బొట్లు పెట్టిన అనమాట. 5 బొట్లు అయితే పెట్టిన చూడండి. అట్లనే ఫస్ట్ ఎర్ర క్లాత్ అయితే వేసిన. ఇదైతే పోయినసారి కలిశానికి వేసిన అనమాట. అది ఈసారి మళ్ళీ పీటకి అయితే యూస్ అయితే చేసిన చూడండి. అట్లనే ఇంకా మీకు చెప్పుడు మర్చిపోయినా గవ్వలు తీసుకొచ్చైనా చూడండి, వీడియోలు చూపిస్తాయి ఏమేమి తెచ్చినా కూడా. ఇంక ఇక్కడైతే బియ్యం అయితే పోసుకుంటున్నా. ఏమంటారు, గ్లాసు పోసి కొన్ని అయితే వేసుకొని ఇస్తారాకైతే చిన్నగా ఉంది. మన ప్లేట్ చాలా చిన్నగా ఉంది కదా, ఇంకా చిన్న దాంట్లోనే కొంచెం సరిపిచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఇంక ఇవన్నీ చేసినాక మళ్ళీ చీర అయితే కట్టుకుంటా. బియ్యం పోసినాక అలా జరంత పసుపు వేసి బియ్యం మీద కుంకుమ వేసి ఇంకా అట్లనే కలిసిన చెమ్ము చూడండి. కలిసిన చెమ్ముకి మంచి కలిసిన చెమ్ము రుద్దుకొని కలిసిన చెమ్ముకు బొట్లు పెట్టుకొని అలా నిండుకున్న నీళ్ళు అయితే పట్టిన పంపులు వచ్చినాయి. ఇంక ఇక్కడైతే నేనైతే కంకణం పోస్తాను చూడండి కలశానికి. ఫస్ట్ అయితే నేను కంకణం పోసుడు మర్చిపోయినా, అందుకే మళ్ళీ కంకణం పోస్తున్నా. ఇంకేమంటారు, ఇవన్నీ చేయాలంటే ఇప్పటికైతే ఏమో అనేసి నన్ను అయితే అందరూ వచ్చి అయితే పిలిచిపోతుర్రు, వచ్చి వాయనం తీసుకుందురా అని. అందరైతే వచ్చి తీసుకోమంటున్నా. అది ఎప్పుడైతే అని టెన్షన్గా అయితే మొత్తం అయితే చేసిన. అమ్మవారి దయ వల్ల అయితే 3 గంటలకల్లా 3:30 అయిపోయిందనమాట. మొత్తం దీపం అయితే వెలిగించేసిన. 3:45 అయితే దీపం వెలిగించిన. ఇంకా శుక్రవారం రోజంతా మంచిదే కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకెవరికి వీలైనంతసేపు వాళ్ళు ఏదో అంటారు కదా, ఆడోళ్ళే కావంటారు కదా, ఇది కూడా అట్లనే అమ్మవారి పూజ కాబట్టి చాలా టైం పట్టిద్ది. అందులో ఒకటి నేను రూపు తెచ్చిన, దాన్ని సెట్ చేసుడు అవన్నీ చేసుడు చాలా కొంచెం కష్టమైంది అనుకో. ముందు కష్టపడితేనే తర్వాత హ్యాపీనెస్ కదా. ఇంతమంది వచ్చిర్రు, వచ్చిన వాళ్ళందరూ బాగా చేసినావు, బాగా అలంకరించినావు, బాగుంది అన్నారు అనమాట. ఏడ కష్టం అంతా మర్చిపోతారు కదా, బాగుంది అంటే సూపర్ అవుతుంది. నాకే అనిపించింది ఇంత బాగా చేసినా నేను అని. ఇక్కడైతే కలశానికి ఇవన్నీ కంకణాలు ఇవన్నీ కట్టినాకైతే ఇంకా తర్వాత మళ్ళీ గడప కూడా ఊదిచ్చిన. కలశం చెమ్ము నిలబెట్టి పైన దేవుని ఫోటోల కాడైతే పూజ చేసిన. ముందే సైల్ సాంగ్ చేసిన, దేవుని ఫోటోలు కాడ చేసినాకే మళ్ళీ ఇంకా కలశం ఇవన్నీ స్టార్ట్ చేసిన అనమాట. ఇంకొకదానమ్మట ఒకటి పని చేస్తేనే కదా ఏదైనా. కలశానికి కూడా కంకణం అయితే నేను కట్టేసిన, బియ్యం మూసుకున్నా. ఏదైనా కొత్త ప్లేట్ అయినా కావాలా, లేదా ఇత్తడి ప్లేటు ఎండి ప్లేట్ కావాలా. మన కాడ కొత్తది లేదు, ఎండిది లేదు, ఇత్తడిది లేదు, అందుకే ఇస్తరాకేసిన. ఏదైనా కొత్తది కాబట్టి ఇంకా కలశానికి అయితే అక్కడిక్కడ 5 వైపులా పసుపు బొట్లు అయితే పెట్టుకున్నా, కుంకుమ కూడా పెట్టిన. ఒక్కొక్క కుంకుమ బొట్లు అయితే పెట్టిన. ఇక్కడైతే చూడండి కొబ్బరికాయ అయితే మళ్ళీ ఒకసారి అయితే కడుగుతున్నా, ఎందుకంటే పసుపు పూస్తా కదా. కొబ్బరికాయ మొత్తం కడిగేసి పీసి ఇదంతా వేకి మంచిగా పసుపు అయితే పూసుకోవాలి నిండుగా. ఎందుకంటే ఇంక అమ్మవారిని రూపాన్నే కదా పెట్టేది, అమ్మవారికి ఎక్కువ ఏమి ఇష్టం పసుపే కదా. కొంతమంది చిన్నగా పెడతారు, కానీ నిండుగా పోసి బొట్టు పెడితేనే కొబ్బరికాయకి మనం ఎంత మంచిగా పూజ చేసింది మనకి కొబ్బరికాయలనే తెలిసిద్ది అంట. అందుకే ఈ కొబ్బరికాయనే కొంచెం మైండ్తోని మంచిగా బొట్లో పెట్టుకొని మంచిగా పసుపు పూసుకొని ప్రశాంతంగా మొక్కుకుంటా మంచిగా ఉండాలని కలశానికి పెట్టుకోవాలన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఏదైనా అమ్మవారు పూజ చేసుకునేది ఉంటేనే చేసుకోలేస్తాం. ఆమె అనుగ్రహం లేనిదైతే మనమైతే ఏం చేయలేము. ఆమె ఆశీస్సులు ఉంటే ఎంత ఖర్చు వచ్చినా ఏదొచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. మనకు కష్టం అనిపించదు. నాకైతే కష్టం అనిపించలేదు. నేనైతే బుధవారం సాయంత్రం పోయిన పెళ్ళికి, గురువారం తెల్లారుజామున 2 గంటలకు వచ్చిన అనమాట ఇంటికి. 2 గంటలకు వచ్చి 6 గంటల దాకా వండుకున్నా. 4 గంటలు వండుకొని లేచి మళ్ళీ ఈ పూజ చేసుకోవటానికి ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలి కాబట్టి మొత్తం బట్టలు ఉతికేసి గిన్నెలు కడిగేసి పిల్లల్ని ఇద్దరిని అయితే తీసుకుపోలే. ఇంకా రామున్నాడు, ఇల్లు ఎట్లుంటుందో తెలుసుగా మొత్తం
మొత్తం సాఫ్ చేసుకొని మళ్ళా శుక్రవారం రోజు ఇల్లు తుడుచుకోవచ్చు అన్నీ చేసుకున్నాక. ఈరోజే మళ్ళీ వాటర్ కూడా వచ్చినాయి, అంతా హడావిడి అనమాట. ఇంకా స్నానం చేసి ఇంక మొత్తానికైతే మొత్తం రెడీ చేసిన నేనైతే పూజకి. చూసేయండి, నేనైతే ఇలా పెట్టిన, మీరు ఎలా పెట్టారు చూడండి. అమ్మవారికి ఎంత కళ వచ్చిందో. ఇక్కడైతే ఫోటోకి కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నా. ఇంక అమ్మి వాళ్ళు వచ్చారు, అమ్మోళ్ళ ఇంటికి పంపించిన ఫస్ట్ అయితే. క్యామ్ని వాళ్ళు ఉదయగాడు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. చూడండి అమ్మవారు ఎంత ముద్దుగా ఉంది కదా. అవన్నీ రాలేదనమాట, ఆ స్టిక్కర్స్ అన్నీ నేనే పెట్టిన, ఫెవికాల్ పెట్టిన, మంచిగా అతికిచ్చిన. బొట్టు బిళ్ళల ప్యాకెట్ ఉంటుంది కదా కొత్తది, అవన్నీ తెచ్చి మంచిగా అతికిచ్చిన. ఇంక అట్లనే అర్థమైతే చూడండి ఫ్రెండ్స్, అర్థమైతే అమ్మవారు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చేంజ్ ఉన్నాయి కదా, ఆ చిల్లర్లో వేసిన ఆ రూపాయి బిళ్ళలల్లో అట్నుంచి చూస్తే అమ్మవారు కనపడాలన్నమాట అద్దం వల్ల. అమ్మవారు చూసుకోనికైతే చిన్న అద్దం నేను పోయిన సంవత్సరమే కొనుక్కొచ్చిన. ఈ సంవత్సరం కూడా అదే అయితే నేను పెట్టిన. అట్లనే తమలపాకులు, ఫోటోకి బొట్లు పెట్టుకొని, గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని వీడియో అయితే ఉదయగాడు యశుగాడు ఇద్దరు ఇట్లయితే ఎవరు అయితే తీస్తుర్రు. చూడండి ఇల్లు ఎక్కడిది అక్కడే ఉంది, మొత్తం అయితే చదువుకోవాలి. ఇంకా ఈ కూడా అయితే తీసిన. తమలపాకులు అయితే 4 కట్టలో ఏమో తీసుకొచ్చిండు. ఇంకా పువ్వులు, తమలపాకులు, అట్టి పండ్లు అవన్నీ అయితే రామే తెచ్చిండు. ఇంకా బత్తాయిలు, ఈ మొక్కజొన్న కంకులు ఇవన్నీ అయితే ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా. సామాను కూడా మొత్తం సోమవారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని బుధవారం పెళ్ళికి వెళ్ళిన అనమాట. చూసండి, ఇంకా తాంబూలానికి రెడీ చేసుకోవటానికి ఇవన్నీ దేనికి దానికైతే తీస్తున్నా. ఫస్ట్ అమ్మవారి తాంబూలం అయితే తయారు చేస్తాం. అట్లనే అమ్మవారికి ఏమేమి పెట్టినా గాజులు, చీర, జాకెటు, ఆకు, ఒక్క, సోపు, పసుపు, కుంకుమ ఇవన్నీ అయితే పెట్టుకోవాలా. ఇవైతే ఒక్కొక్క ప్లేట్లు అయితే పెడుతున్నా. కొంచెం అమ్మవారికి ఇట్లా వాయనం ఇట్లా ఎక్కించినాక తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళకి ఇట్లా సెట్ చేస్తాం. ఎంత టైం పట్టిందంటే డెకరేషన్ చేయడానికి ఇట్లా నార్మల్గా చేసిన అనుకో, అందరు అంత హెవీగా అయితే చేయలేదు. ఇంకా హెవీ చేస్తే ఇంకెంత టైం పట్టిద్దో. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుందో ఎలా ఉందో మొత్తం కామెంట్ అయితే పెట్టండి. నేను కరెక్ట్ చేసినో చేయలేదో కూడా కామెంట్ అయితే పెట్టండి. అనే చెప్పిన కదా, దాంట్లో అయితే పెట్టిన చూడండి. ఆ ప్లేట్లో గవ్వలు, ఇంకోటి గురిగింజలు, ఫ్రూట్స్, లక్ష్మీ గవ్వలు, నార్మల్ గవ్వలు, ఇంకోటి వాటిని ఏమో అంటారు, అవి అయితే పోయిన సంవత్సరం అయితే ఇచ్చిన. ఇంకైతే ఆకు, ఒక్కలు, పసుపు కొమ్ములు ఇవన్నీ అయితే వేసుకోవాలా. ఇవన్నీ అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టాలా. అయితే పని కావట్లేదు, వడలు చేయాలి, ఇంకా చాలా ఇట్లా పిండి వంటలు కూడా చేయాలి కదా. మా ఫ్రెండ్ అయితే వచ్చింది, కొద్దిగా అందరికైతే కంకణాలు అయితే కట్టిపోయింది. కొంచెం స్నానం చేసి వచ్చి ఆమె పనికి వెళ్ళి వచ్చి రెడీ అయ్యి వచ్చి జడేసుకోకుండానే వచ్చి ఆమె కూడా కొద్దిగా కంకణాలు కట్టి అది ఇది హెల్ప్ చేసింది అనమాట. ఇంకా కటన్ అయితే కట్టినాం, చీర తీసి అయితే అక్కడ సైడ్ అయితే కట్టినాం. మరీ అందరూ వచ్చి ఇట్లా ఎదురుగా కూర్చుంటారు కదా, మరీ కొంచెం గలీజ్గా వస్తుందేమనేసి ఇంకా అదైతే చీర అయితే అట్లా కట్టేసిన. ఇంక ఇక్కడైతే నేను గౌరమ్మని అయితే చేసుకుంటున్నా చూడండి. ఇంకా మేము అది చేస్తుంది, కంకణాలు కడుతుంది, నేనైతే గౌరమ్మని చేస్తున్నా. ఇట్లా ఎవరో హెల్ప్ చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా కంకణాలు కూడా పోయాలంటే నాకు అర్ధగంట ఎక్కువనే టైం పట్టి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఆకు, పువ్వు అవన్నీ కట్టాలి కదా, 2 కలిపి. ప్రతి ఒక్కరికి కంకణం కడితేనే మంచిది. శుక్రవారం రోజు అమ్మవారు వచ్చిపోయినట్టు మన ఇంటికి, మనం ఆయన ఇవ్వట్లేదా, ఇంకా అట్లనే అనమాట. అట్లనే నేనైతే 5 జాకెట్ ముక్కలు, 5 వాయనాలు అయితే తీసుకొచ్చిన. 5కి అలా ఒక వాయనం అమ్మవారిది అనమాట. 4కి అయితే ఇచ్చిన. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఇంకా లైనింగ్ ఉంటే ఇచ్చేసిన. మొత్తం 5 అయిపోయినాయి. ఇంట్లో లెక్క లేకుండా ఇక్కడ కంకణాలు అయితే పోతుంది, దవా పోస్తుంది. నేను కూడా అయితే గౌరమ్మని చేసుకొని ఇంకా గౌరమ్మని చేసే టయానికి ఇంకా చీర కట్టుకొని మంచిగా రెడీ అయినా. మనం రెడీ అయినాకే అమ్మవారికి అయితే మంచిగా రెడీ చేయాలన్నమాట, పూజ అయినా ఏదైనా. ఇంక అప్పుడైతే మామూలుగా డెకరేషన్ కాబట్టి డ్రెస్ చేసుకున్నా. ఇక్కడ ఇంకా గౌరమ్మని చేస్తున్నాను కాబట్టి చీర కట్టుకున్నా. చూడండి, కాలుకు పసుపు పూసుకునే టైం కూడా లేదు, మొత్తం హడావిడి అయిపోతుంది. చూడని వాళ్ళు 2 బకెట్ల బట్టలు ఉతికితే వాన వచ్చాయి, అన్నీ తడిచినాయి అనమాట. ప్రసాదాలు నేను ఏమేమి చేసిందంటే
గారెలు, సప్ప గారెలు, శనగలు, మంచి శనగలు, సగ్గుబియ్యం, బాస్మతి బియ్యం, బాస్మతి బియ్యంతో సేమియా లెక్క సేమియా అవి 3 కలిపి పాయసం చేసిన. 3 అయినాయా, దద్దోజనం, పులిహారం 5 రకాలైతే చేసిన. ఫ్రూట్స్ కూడా 5 రకాలైతే పెట్టిన. మొత్తం 11 రకాలైతే పెట్టిన. ఇంక ఇక్కడైతే చూడండి, ఇంకా నా పూజ ఆడంతా వదిలిపెట్టి ఇంక ఇక్కడ వాయనం తీసుకోవడానికి మా వానరమ్మ అయితే వాయనం ఇచ్చింది. ఆ వాయనం తీసుకొని అయితే వచ్చిన మా ఓనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఇంక ఇక్కడ పసుపు అయితే ఎంత రెడీ చేస్తుంది చూడండి అవంతిక. ఈ పసుపు అయితే ఇప్పుడు అందరికి పూసుకోనికి అనమాట. చూసండి, గురిగింజలు, గవ్వలు ఇవన్నీ చెప్పిన కదా, ఇంకా ఇవి. ఇక్కడ ఇంక మళ్ళీ పూలు అయితే ఎక్కడైనాయి అని పూలకు అవన్నీ అయితే మంచిగా ఇట్లా డెకరేషన్ చేస్తున్నా. అమ్మవారికి అయితే ప్రసాదాలు ఎక్కడానికి అయితే మొత్తం నేను ఒక ప్లేట్లోనే పెడుతున్నా. అందరైతే దేనికి దానికే పెట్టుకుంటారు, కానీ నాకు అంతంత ప్లేస్ లేదు కదా, మరి అందరు వచ్చి కూర్చోవాలా. ఆడికే కొంచెం లావున్న సైజు వాళ్ళు అయితే లేవలేకపోతారు, ఈ ప్లేస్లో కూర్చోలేకపోతారు. ఎందుకంటే అక్కడిక్కడ మొత్తం దీపాలు పెట్టేసిన కదా. చూసేయండి మా గారెలు. నేనైతే మినప్పప్పు అయితే అన్నీ ఈరోజే నానబోసుకొని అన్నీ ఈరోజే అయిపోయినాయి అనమాట. ఒకరోజు ముందు అయితే ఏం నానబోయటం అవి ఏం చేయలేదు. అమ్మవారికి అయితే మొత్తానికి రెడీ చేసిన నేను. ఇక్కడనే నిండుగున్న నీళ్ళు కూడా పెట్టుకోవాలి మనం. అల్ల జరంత పసుపు వేసి తమలపాకులు 2 వేసుకొని ఇంకా అట్లనే జ్యోతి అయితే ఇంక వెలిగిలేని దీపం వెలిగియాల. ముందు ఒకసారి అయితే ఇంట్లో అయితే మొత్తం ధూపం వేసిన అనమాట. ధూపం వేసి పసుపు నీళ్ళు చల్లి అఖండ జ్యోతి అయితే మంచిగా నానబెట్టిన అఖండ జ్యోతి సైడ్ ఇవన్నీ. నేనైతే ఇంకా హారతి అయితే ఇస్తున్నా చూడండి, దీపాలు అయితే వెలిగిస్తున్నా. టైం అయితే 4 అయితే అవుతుంది. ఇంకా వాయనాలకు కూడా మేము రెడీ చేసినాం అనమాట. వాయనంలో ఏమేమి పెట్టిరమో చూడండి. 2 అరటిపండ్లు, గుగ్గిళ్ళు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, 2 పువ్వులు, 3 గాజులు, అట్లనే సోమ్ ప్యాకెట్ ఇవైతే పెట్టినాం. ఇంకా 5గురికి అయితే జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు ఇంకా అన్ని ఇట్లనే అనమాట. ఏంటంటే వాళ్ళకి జాకెట్ ముక్కలు విరిగినాయి. ఇంకా వీళ్ళకేమో వాయనం లెక్క ఇచ్చిన. నాకు కూడా ఇంకా అట్లనే ఇచ్చారు వాయనం. నేను కూడా అట్లనే తెచ్చుకున్నా. దీపాలు అయితే వెలిగించుకుని నేను 7 దీపాలు వెలిగిస్తుంటే మా వాళ్ళు గదిలో ఫ్యాన్స్ వీడియో పెడుతుర్రు అనమాట. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు అయితే ఉదయేష్ ఫ్యామిలీ చూడండి ఎంత ముందు కూర్చుర్రో. వాళ్ళు కూర్చునేది తక్కువ, అర్పించేది ఎక్కువ. మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం ఎలా చేసిరో కామెంట్ పెట్టండి. నేను ఎట్లా చేసినో కూడా కామెంట్ పెట్టండి. అమ్మవారు ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి. నాకు తోచినంత అయితే చేసిన, ఎవరైనంతే ఎవరికి తోచినంత వాళ్ళైతే చేసుకోవాలి. నేను పోయినసారి వీడియో కూడా కొంచెం నేనైతే ఇంకో బ్లాగ్లో అయితే పెడతా చూడండి. అప్పటికిప్పటికి ఎంత డిఫరెంట్ మారిందో. ప్లేస్ ఇదే కానీ రూపు అవన్నీ తెచ్చి ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నాను అనమాట మంచిగా. అప్పటికిప్పటికి అమ్మవారికి అయితే అక్షంతలు వేసిన. మరి వ్రతం చేస్తే బంగారం అన్న ఎండే ఎక్కియాలంటారు కదా. నేనైతే హాఫ్ మాటిల్ తెచ్చుకున్న చూసేయండి. అమ్మవారి దగ్గరికి అయితే ముందే పెట్టిన. మనం ఏది తెచ్చుకున్నా కలశం పెట్టినప్పుడే ఆ గోల్డ్ అనేది పెట్టాలా. గోల్డ్ అయినా సిల్వర్ అయినా రెండిట్లో ఏది తెచ్చుకున్నా కూడా పెట్టాలా. ఇది తెచ్చుకోకపోతే చిన్న ముక్కు పుల్ల అయినా తెచ్చుకోవాలా, లేకపోతే సిల్వర్ది ఏదైనా చిన్నది 1 లక్షదేవి బిల్లో ఏదో ఒకటి అట్లా తెచ్చుకొని అయితే వ్రతం చేసుకోవాలంట. అట్లయితేనే మనం వ్రతం అనేది ఫలిస్తుంది అని అంటుర్రు. నేను పోయినసారి అయితే తెలియక ఏందేలే, మొన్న పోయినసారి చెవులే. ఈసారి అయితే ఇంకా అవి అయితే తీసుకొచ్చుకున్నా. ఇక్కడైతే అమ్మవారికి అయితే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను మనసులో మొక్కుకొని. అమ్మవారిని అయితే నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని గట్టిగా అయితే మొక్కేసిన. మీరు కూడా గట్టిగా మొక్కేసేయండి. వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి. అయితే పూజ అయితే మొత్తం అయిపోయింది. నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నా. మొత్తానికైతే కొబ్బరికాయకైతే రాయి అయితే లేకుండే, ఇంకా అక్క వాళ్ళది ఇది ఆడుంటే తీసుకొచ్చి అయితే కింద క్లాత్ పెట్టి అయితే కొడుతున్నా. ఎందుకంటే మళ్ళీ బండలు పగులుతాయమనేసి మస్తు భయం అవుతుంది. కొబ్బరికాయ అయితే మొత్తానికైతే కొబ్బరికాయ కూడా కొట్టిన. మొత్తం ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నా. మొత్తం అయిపోయింది. డెకరేషన్ మొత్తం వాయనానికి అన్నీ అయితే రెడీ చేసుకున్నా. ఇంకా షింక్లో ఉన్న గిన్నెలు బొన్నెలు అన్నీ కడుక్కున్నాకే ఇంకా అమ్మవారికి ప్రశాంతంగా చీర కట్టుకొని
ఇంకా అన్నీ చేసిన అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఏందో ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకైతే అలసిపోయినట్టు కూడా లేకుండే. ఎక్కడైతే గంట కొట్టండి రా అంటే వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారో, గంట కొట్టేది తక్కువ, వీళ్ళు కొట్టేది ఎక్కువ, వీళ్ళు కొట్టుకునేది ఎక్కువ అనమాట. అమ్మ ఏం పిల్లగాళ్ళు, ఈ పిల్లగాళ్ళతోటి పూజలు చేయాలి, ఇవన్నీ చేయాలంటే, వ్రతాలు చేయాలంటే సాలు అవుతుంది అనుకోండి. ఇగో ఏమో కూడా చేసి ఆపుతుంది, ఏమో కొడతా అని. ఆయన కొడతాను, ఆయన చేసి ఆపుతుండు. నేను కొట్టుకుంటా అంటే నేను కొడతా మమ్మీ అంటాడు. ఇంకా అటో ఇటో చేసి నేనే గుంజుకున్నా. చూడండి ఇక్కడ ఎట్లా గిచ్చుతుండో, వాడు తీసుకుండా అనేసి చూస్తున్నానే అమ్మటే చేతుల కింద అయితే పెట్టుకుండా వీడియో తీసేది అయితే అవంతిక అనమాట. నాకైతే అవతల చేతితో అయితే గంట కొట్టుడైతే రాదు. అందుకే ఇంకా అవతల చేతిని పట్టుకొని యువతల చేతితోనైతే గంట అయితే కొట్టుతున్నా. వీడియో అయితే కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం చూసి మొత్తం అయితే చూడండి అనమాట. ఏంటంటే పాటు పెడదాం అనుకున్నాలే కానీ ఇంకా బాగోదులే, వ్రతంది ఒక్కటి పెడితే అయిపోద్ది అనేసి ఒకటైతే పెట్టిన. వీడియో చూస్తేనే కదా తెలిసేది. ఇది చేయటానికి మార్నింగ్ ఓన్లీ వ్రతం గురించి చెప్తున్నాను నేను, పూజ స్టార్ట్ అయిన గురించే. కరెక్ట్గా 9 కూర్చుంటే 4కి అయిపోయిందంటే మీరే ఆలోచించండి, అట్లా ఉంటుంది అనమాట పూజలు చేస్తే. ఇంకా వీడియో ఒక 20 మినిట్స్ అన్నా చూడరా మీరు చెప్పండి. ఇక్కడైతే పసుపు అయితే పూస్తున్నా అందరికైతే వాయన మిన్నికే. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కూడా అందరూ అయితే వచ్చారు వాయనకి, అక్క వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు పోగానే మళ్ళీ వాయనం తీసుకునిపోయినా చూడండి ఎంత మంచిగా చేసిర్రు. అది అక్కడైతే ఫస్ట్ తీసుకున్నా, ఇక్కడైతే సెకండ్ తీసుకున్నా. నేను ఇంకొక్కడ కూడా తీసుకున్నా. ఎంత బాగుందో, అందరు బాగా చేసారు. ఇక్కడైతే 3వ చోట అందరూ అన్ని ప్రసాదాలు కానీ అయితే సూపర్గా ఇది చేసారు. నేనైతే 5 చోట్లనే వీడియో తీసుకున్నా, ఎక్కువ చోట్ల అయితే వీడియో అయితే తీసుకోలేదా, ఓన్లీ 5 చోట్ల తీసుకున్నా. ఇక్కడైతే అమ్మవారి చెమ్మక్క అంటుంది చూసేయండి. ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో లక్ష్మీదేవి ఉందన్నమాట. అమ్మవారు ఎట్లుందో చీర జాకెట్ కూడా చెప్పలేదా మీకు, నాకైతే గుర్తులేదు. మా ఆయన అయితే పూజ బాగుందని మెచ్చుకుండు, పూజ మంచిగా చేసుకున్నాం అని అయితే మెచ్చుకుండు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో అయితే మా ఆయన తీసిండు, సౌండ్ లేదు ఒకటి ఏది లేదనమాట. అయితే ఈ అక్కకి వీళ్ళు నాకైతే ఇంకా చేసుకోలేదనమాట. అక్క కానీ మమత కానీ శుభక్క కానీ వీళ్ళు వ్రతం అయితే చేసుకోలేదు. అందుకైతే వాళ్ళు కూడా చేసుకున్న పుణ్యం దక్కాలనేసి అమ్మవారిని కొట్టించినట్టు ఇవైతే పెడుతుందనమాట. ఇక్కడ నుంచి అక్షంతలు అన్ని పెట్టి పసుపు అక్కనైతే మేమైతే కాలు వచ్చేదాన్ని, కాలు మొక్కొద్దని అయితే చెప్పింది. అక్షంతలు అమ్మవారికి కూడా అక్షంతలు అమ్మవారికి మొక్కుతుంటే అప్పుడు వేసినాం. చూసేయండి అమ్మవారు మా ఇంట్లో ఎట్లుందో. ఇప్పుడు మంది మనం పొగడుకోవద్దు కదా, ఇప్పుడు ఒకళ్ళు పోగినామంటే అది వేరు. అక్కడ అమ్మవార్లు అందరూ అయితే నాకు చాలా బాగా నచ్చారు. మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి. నేను ఆయన అంటే ఆన్ అయింది, అది అలానే కనపడట్లేదా? చేతులు వణుకుతున్నాయని పసుపు తీసుకుని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. मैजिक का है ये नया अवतार, नए दिन की होगी इस्तिनम्मा exciting वायനം, शुरुआत। इस्तिनम्मा वायనం, जगत के मैजिक से बनेगा कुछ न्यू, मैजिकल होगी दोस्ती और मस्ती होगी ब्रांड न्यू।
ఒకసారి లేచినారు చూడండి. चमत्कार देखिए न्यू सीजन ऑफ जय जगन्नाथ मंडे टू फ्राइडे सुबह 9:30 అయ్యో పెట్టుకొని ఒకటే ఇలా पर ఇలా పెట్టు. అంటే ఫోన్ వస్తుంది. ఫోన్ అయితే నేను ఒక ఫోటో తీసుకెళ్ళాను ముగ్గురిని ఇట్లా. నా ఫోన్ ఏదా వంతుగా ఫ్రిడ్జ్ మీద ఉంది, తెచ్చుకో. రే బంద్ చేయాలా? స్టాప్ చేయి.